నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బ్రిటన్. అసలు బ్రిటన్‌లో ఏమైతుంది? 10 సంవత్సరాలకు 6 మంది ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అవ్వడం ఏంటిది? ఇప్పుడు ఆ టాపిక్ గురించి మనం అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం. అసలు బ్రిటన్‌ల 10 సంవత్సరాలకు 6 మంది ప్రైమ్ మినిస్టర్‌లు ఎందుకు చేంజ్ అవుతారు? ఇప్పుడు ఎక్కడైనా 5 సంవత్సరాలకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు కదా! కరెక్ట్. ఇప్పుడు ఆడ 10 సంవత్సరాలకు 6 మంది ఎందుకు చేంజ్ అయినట్టు? అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా ఏమున్నాయి అక్కడ? మొదట చెప్పాల్సిందేంటంటే బ్రిటన్, బ్రిటన్ రాజధాని లండన్. చాలా అందమైన నగరం. అయితే అక్కడ ఫస్టు రాజుల కాలం నుండి అక్కడ గూడా ఇప్పటికి కూడా అక్కడ కింగ్ ఉంటాడు గానీ పవర్స్ మొత్తం ప్రైమ్ మినిస్టర్ తానే ఉంటాయి. అయితే దాని పతనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వరల్డ్ వార్‌కి ముందు బ్రిటన్ అంటే చాలా పెద్ద దేశం. బ్రిటన్ అంటే రవి అస్తమించని దేశం. అట్లాంటి దేశం నుంచి ఇట్లా అయిందంటే ఆహ్, వాళ్ళ చేతులతోటి వాళ్ళే చేసుకునేది. వరల్డ్ వార్‌కి ముందు వాళ్ళు దేశాలను ఆక్రమించడం అంటే అట్లాంటి పని మీద ఉర్రు. వాళ్ళ దేశంని మంచిగా ఉంచుకొని వేరే దేశాలను కూడా ఆక్రమించి వాళ్ళని కూడా పాలించిర్రు. అంతగానం శక్తివంతమైన దేశం బ్రిటన్ ముందు. ప్రెజెంట్ ఇట్లా ఎందుకయిందంటే అక్కడున్న లీడర్ల కరప్షన్. దాని తర్వాత అక్కడ ఏ డెవలప్‌మెంట్ చేద్దామన్నా ఈ మనతాన కూడా కొంతమంది ఉంటారు. దీన్ని కొట్టేయద్దు, దాన్ని కొట్టేయద్దు. మొన్న ఇక్కడ యాక్సిడెంట్ అయింది కదా! అవును. చెట్లను కొట్టేయద్దు అన్నారు. చాలా దగ్గర అయింది. 16 మంది చచ్చిపోయారు. అవును. ఇప్పుడు రోడేస్తుర్రు. 16 మంది చచ్చిపోయారంట. ఇప్పుడు రోడ్ ఏస్తే 16 మంది ఏమో వస్తారా? వస్తారా? రారు. అంటే ప్రతి చెట్లు కొట్టేయద్దు. చెట్లను పెంచాలి నిజానికి. కాకపోతే వాళ్ళు డెవలప్‌మెంట్ ఏది చేద్దామన్నా చెట్లను కొట్టేయద్దు. ఇది చేయొద్దు. భూములు రైతులు ఎట్లా తీసుకుంటారు. ఇవేంటంటే డెవలప్‌మెంట్ కాదు అది కొంచెం సాక్రిఫైస్ ఖచ్చితంగా చేయాలి మనం ఏదైనా డెవలప్‌మెంట్ కావాలంటే. దానివల్ల వాళ్ళు ఏం చేసిర్రంటే ఇట్లా ప్రతిదానికి అడ్డంకులు పెట్టుకుంటూ పోయారు. ఇక్కడ మొత్తం బ్రిటన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉండే. అందులోకించి ఖచ్చితంగా పొగొస్తది. అవును. ఆ పొగొస్తుందని ఇది మొత్తం పొల్యూషన్ అవుతుందని అట్లా నిలగొట్టిర్రు. రెవెన్యూ ఇంక్రీజ్ కాదు కదా! అవును. రెవెన్యూ లేదాడ. డెవలప్‌మెంట్ కూడా కాదు. కాదు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అది పీక్స్ ఉండొచ్చు అక్కడ. ఉన్నది. ఇప్పుడు ప్రెజెంట్ అంతగానం లేదు. మామూలుగానే ఉంది. కాకపోతే ఇమిగ్రేషన్ కూడా ఎక్కువైపోయింది ఆడికి. ఇమిగ్రేషన్‌ని ఎవరు కంట్రోల్ చేస్తలేరు ఆడ. ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా ఇమిగ్రేషన్ ఎవరు కంట్రోల్ చేస్తలేరు. ఇంకోటి వాళ్ళు అమెరికా చెప్పు చేతలు వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అమెరికా ఏం చెప్తే అది అన్‌అఫిషియల్‌గా వాళ్ళు సెపరేట్ గాని కొంచెం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుర్రు. అమెరికాలో ఒక రాష్ట్రంలాగా అయిపోయారు వాళ్ళు. అంతగానం క్షీణించిపోయారు వాళ్ళు. వాళ్ళ ఈ ముందు ఇక్కడ మొత్తం ఎయిర్ బేస్‌లు కూడా ఉండేవి. సౌదీ దిక్క అంతా మిడిల్ ఈస్ట్‌ల. మన దేశాన్ని కూడా వాళ్ళు పాలించారు కదా! అవును. 200 ఇయర్స్ వరకు. పాలించారు. అయితే అక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే 5 సంవత్సరాలు ఉండాలి. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే 10 సంవత్సరాలల్లో 6 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారు. ఇది బ్రిటన్ క్షీణిస్తుంది మొత్తం. దానికి మనం ప్ర 6 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారంటేనే మనం అర్థం చేసుకోవాలి. బ్రిటన్‌లో ఎక్కువ రాబడి కల్చర్ అంటే పథకాలు ఎక్కువ ఇయ్యడం వల్ల డబ్బులు మొత్తం దానిపైనే ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు బ్రిటన్ ఆ పరిస్థితిలోకి వచ్చిందంటారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు ఎక్కువ మంది పథకాలు పెట్టి మేము ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తామంటని ఇప్పుడు పార్టీలు గెలుస్తున్నాయి కదా! మరి ఇండియా కూడా బ్రిటన్ లాగా వచ్చే అలాంటి సిట్యుయేషన్ వచ్చే అవకాశం ఉందా? కరెక్ట్ క్వెషన్. బ్రిటన్‌లో కూడా అదే మొత్తం వీళ్ళు పేదోళ్ళు, వాళ్ళు పేదోళ్ళు అని మొత్తం అంటే పేదోళ్ళకి సహాయం చేయడం తప్పు కాదు. కాకపోతే ప్రతిదాని ఆడ పేదవాళ్ళకి ఏదన్నా న్యాయం అవుతుందంటే కరెక్ట్ అది. నేను కూడా దానికి ఒప్పుకుంటా. కాకపోతే అది కాదు. మొత్తం గెలవనీకే మొత్తం పథకాలవి. గెలవడానికి. మేము గెలిస్తే 500 ఇస్తామని ఒకరంటే, మేము గెలిస్తే 1000 రూపాయలు ఇస్తారని ఇంకోరు. దానివల్ల అక్కడ ఈ ఎకానమీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. డెవలప్‌మెంట్ లేదు. వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. మస్తు మంది ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చిండ్రు. మా అంటే సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు. దాని తర్వాత ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. దీనివల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. మన ఇండియాలో కూడా ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయిపోయింది రేవడి కల్చర్. ఈ పథకం, ఆ పథకం అని. పథకాలు ఇవ్వడం తప్పు కాదు. లిమిట్లు ఉండాలి. డెవలప్‌మెంట్ కావాలి. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు సరే. రేపు పొద్దుగాల అప్పులు అవుతున్నాయి. ఏం చేస్తారు? సేమ్ బ్రిటన్ లాగానే. బ్రిటన్ లాగానే అవుతుంది ఎట్లయినా. మనం కూడా కొంచెం దాని నుంచి ఏమైనా చూసి నేర్చుకుంటే మనం కొంచెం బాగుపడతాం. పథకాలు అనేవి కొంచెం తగ్గియాలి. బ్రిటన్‌లో మొన్నటిదాకా లేబర్ పార్టీ ఉండే. ఇప్పుడు కూడా లేబర్ పార్టీ అనుకుంటా. అయితే ముందు కీర్ స్టార్మర్ అని ఉండే.
ఆయన కొంచెం ట్రంప్కి ఆపోజిట్ చేసిండు ఎలక్షన్స్ అప్పుడు. అది ట్రంప్ కొంచెం గుర్తుంచుకొని ఆ ప్రభావం కూడా ఉంది ఆయన రాజీనామా చేయడానికి. ఇప్పుడు కొత్త ప్రధాని వచ్చింది, కాకపోతే ఎక్కువ రోజులు ఉండరు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ, డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం వల్ల ధర్నాలు, ప్రొటెస్టులు, ఇదంతా కొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చెప్పాలనుకుంటే ఇప్పుడు బ్రిటన్లో ఈ ఈ కల్లోలం అంతా పోవాలంటే ఈ మీ సజెషన్ ఏందన్న? రవి అస్తమించని దేశం బ్రిటన్, ఓ పెద్ద దేశం. అంటే వాళ్ళు అట్లాంటి స్థానంలో ఉండే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వచ్చారంటే రేవడి కల్చర్ ఒకటోది, అంటే ఇట్లా పైసలు పంచడం అది ఒకటోది, రెండోది ఇమిగ్రేషన్, మూడోది లీడర్స్ కరప్షన్. ఇవన్నీ పోవాలి, ఇవన్నీ పోవాలంటే టైం పడుతుంది. ప్రజెంట్ అది కోలుకోవడం అంటే అసాధ్యం. అంటే అవుతుండొచ్చు కానీ చాలా టైం పడుతుంది. అంటే వేరే కంట్రీస్ ఏమైనా సహాయం చేస్తే అవుతుండొచ్చు. వేరే కంటే సహాయం చేయాలంటే అమెరికన్ దాటాలి, అమెరికన్ దాటలేము ప్రజెంట్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కూడా ఎన్నో తెలుసుకుని ఇప్పుడు బ్రిటన్ నాకు కూడా తెలియదు ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.